గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కొండా ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. రాయబారానికి దిగిన కొండ మురళి కూడా తగ్గేదే లేదన్నట్టుగా కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన బిడ్డ ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసిందని, ప్లాన్ బి ఏంటో తెలియదన్నారు. తాము కాంగ్రెస్ ను వీడేది లేదన్నారు కొండ మురళి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకపై సంపూర్ణ విశ్వాసం ఉందని, క్రమశిక్షణ కమిటీ నివేదికపై హైకమాండ్ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడనని కొండ మురళి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు నర్రా విజయ్ గారు, అనలిస్ట్, అదేవిధంగా అందం రామరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా వెంకట్ నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. ముందుగా విజయ్ గారు గుడ్ మార్నింగ్. సార్, గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు కొండ సుస్మిత వ్యాఖ్యలు, ఇప్పుడు కొండ సురేఖ కథ ఏ విధంగా చుట్టుకుందో మీరు చూస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ప్లాన్ ఏ ప్రకారం నా బిడ్డ మాట్లాడింది, ప్లాన్ బి ఏంటో నాకు తెలియదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మీద పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు సమాధానం వెలువరించే వరకు నేను ఇంతవరకు అప్పటి వరకు ఏం మాట్లాడినట్టు కూడా కొండ మురళి వ్యాఖ్య పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ప్రభావం పడే అవకాశం ఉంది? బర్తరఫ్ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? బర్తరఫ్ సంబంధించి ముఖ్యంగా సస్పెన్షన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. క్యాబినెట్ నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది ఒకవేళ యాక్షన్ తీసుకుంటే. నిన్న యాక్షన్ వరకు ఇప్పుడు పార్టీ హైకమాండ్ చేతుల్లో పెట్టడం జరిగింది. పార్టీ హైకమాండ్ ఇప్పటికే లండన్ వాస్తవానికి చేసినటువంటి ఆరోపణ పచ్చ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్. అంటే దాదాపు వాళ్ళు చెప్పుకున్నట్టు తెలుగుదేశం కాంగ్రెస్ లోనే తెలుగుదేశం చంద్రబాబు వర్గము, అదేవిధంగా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం అనే లెవెల్ మీడియాలో కూడా వాళ్ళకి సంబంధించిన మీడియాలో కానీ ఏదైనా ఆ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం. వాళ్ళ ఆరోపణ అక్కడి నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు లండన్ నుంచి వచ్చే లోపే ఇవి మీద యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి భావించిండ్రు. ముఖ్యమంత్రి కూడా తన వర్గానికి సంబంధించినటువంటి వలస వచ్చినటువంటి 15 మంది ఎమ్మెల్యేలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి యాక్షన్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా తప్పే, క్రమశిక్షణ ఉల్లంఘనే. ఒక 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి విచారణ జరుగుతుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాల్సినటువంటి, నిజంగానే క్రమశిక్షణ గల పార్టీ అయితే ఆ రకంగా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి నోటీసు, ఆ తర్వాత సమాధానము, కూతురు తప్పు చేస్తే తల్లికి ఏం సంబంధం నాకు అని ఈ వీళ్ళు వాదన ముందు పెట్టడం, అది ప్లాన్ ఏ ప్రకారం ఇది జరిగింది. ఇప్పుడు హైకమాండ్ దగ్గర పోయింది. నిన్న మీటింగ్ అయినటువంటి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి చివరి మరో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మేము నిన్న ప్రయత్నం కూడా ఏంది, వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి శ్రీధర్ బాబు వీళ్ళంతా సమావేశమై అపరాన్ తెలుగుదేశం పార్టీ అపరాన్ సాధించింది కాంగ్రెస్ పార్టీలో అనే ఇమేజ్ పోతుంది ప్రజల్లోకి. అప్పర్ హ్యాండ్ పచ్చ కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అయిందని తెలిస్తే పార్టీలో కార్యకర్తలకి వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అని మల్లికార్జున ఖర్గే దగ్గరికి మరొకసారి రాయబారానికి పోయినట్టు కనిపిస్తుంది. కనిపిస్తారా లేదా, మల్లికార్జున ఖర్గే ఏం చెప్తారు, మల్లికార్జున ఖర్గే వీళ్ళు ఏం చెప్తారు, ఒరిజినల్ కాంగ్రెస్ కు మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే ఏంటి అనేది. నెక్స్ట్ చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలో మొదటి కాంగ్రెస్ లో చెప్పుకుంటున్నాడు. చిన్నారెడ్డి మొదటి వ్యక్తి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 40 మంది సంతకాలు చేసి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా అన్నాడుగా, ఎలాంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండొచ్చు, మేము ఒరిజినల్ తెలంగాణ వాళ్ళం, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళం, ఎంపీగా కొట్లాడినాం తెలంగాణ అంటే అది ముఖ్యమంత్రిని ఉద్దేశించే అన్నటువంటిది. ఈ సమస్యలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు అనేది పార్టీ హైకమాండ్ కి చేరవేసే అవకాశం కూడా ఉంటది. ఆ నేపథ్యంలో ఈమె మీద యాక్షన్ తీసుకుంటారా లేదా మంత్రివర్గ విస్తరణ పేరుతోటి ఆ విస్తరణలో అవకాశం ఇవ్వకుండా ఉంటారా, ఏదేమైనా ఈ రకమైనటువంటి పరిస్థితి హైకమాండ్ కోర్టులో ఉంది. డిలే చేసి ఇప్పటికి డిలే అయిందంటేనే అక్కడ లండన్ నుంచి వచ్చేలోపు యాక్షన్ కావాలనుకున్న ముఖ్యమంత్రికి అదొక రకమైనటువంటి ఆశాభంగమే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా డిలే అవుతా ఉంది. డిలే అవుతా ఉంటే పరిస్థితులు మారే అవకాశం కూడా ఉండే అవకాశం. అంటే సంగారెడ్డి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, జగ్గారెడ్డి టికెట్ విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ టికెట్ విషయంలో చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు రేవూరు ప్రకాష్ కి ఎట్లా టికెట్ అనౌన్స్ చేస్తారనేది సుస్మిత వ్యాఖ్యలు ఇక్కడ. అదే అందుకే కదా అక్కడ కూడా ఏంది, రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ అనలేదు. జగ్గారెడ్డి దగ్గర రాహుల్ గాంధీ పేరు తీసుకున్నాడు, మల్లికార్జున ఖర్గే పేరు కూడా తీసుకోలే. రాహుల్ గాంధీ పేరు తీసుకున్నాడు, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడని. అదే పరకాలకు వచ్చేసరికి వాళ్ళన్న తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకు టికెట్ అనౌన్స్ చేసిండు.
ఎట్లయినా చేస్తారు. అక్కడ కూడా రాహుల్ గాంధీని కూడా ఇజ్జత్ తీసినట్టే, రాహుల్ గాంధీ ఇజ్జత్ కూడా పోయినట్టే. ఒక రాహుల్ గాంధీ పేరు చెప్పాయి ఈయన అంటే లెక్క చేయట్లేదు. రాహుల్ గాంధీని కూడా పావులాగా వాడుకొని ఉపయోగించుకుని ఇవన్నీ ఒరిజినల్ కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్తున్నారు. ఇప్పుడు ఈ రకమైన ఇవన్నీ చెప్తున్నటువంటిది ఉన్నది కాంగ్రెస్. అందుకని వాళ్ళు డిలే చేస్తున్నారా, ఎందుకు డిలే అవుతుంది అనేది యాక్షన్ ఇంత పెద్ద మాట అన్న తర్వాత కూడా నెక్స్ట్ ప్లాన్ బి అంటున్నటువంటిది ఉంది కదా. ప్లాన్ బిలో ఏముంది అవన్నది కొండా సురేఖకు సంబంధించిన కూతురు అన్నటువంటిది. ప్లాన్ బిలో అవినీతి మొత్తం బయట పెడతా అంటే ఈమె గత కోటి రెండు ఈ మధ్యలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కొండా సురేఖకు సుస్మిత దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఇంటెలిజెన్స్ పెట్టి మొత్తం వీడియో ఆడియో అన్ని రికార్డులు ఇలా అన్నదమ్ములు చేసినది మొత్తం రికార్డ్ చేసి పెట్టింది అనేది ఒక చర్చ జరుగుతున్నది. అదంతా హైకమాండ్ నిన్న బట్టి విక్రమార్కకి ఇస్తే బట్టి విక్రమార్క తీసుకుపోయింది మల్లికార్జున ఖర్గేకి. ఇదంతా ఒక చర్చ. నెక్స్ట్ ప్లాన్ బి నిన్న కొండా మురళి అన్నదంటే యాక్షన్ తీసుకుంటే ఇట్లాంటి ఏమన్నా వీడియోలు ఆడియోలు అన్ని బయట పెట్టి ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తుందని హైకమాండ్ ముందు ఆల్రెడీ పెట్టిరా, డిలే అవుతుందా, ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రజెంట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి 10 మంది కూడా దాంట్లో ఇమ్మడలేకపోతున్నారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి చూసాం, అనవసరంగా వచ్చామని బాధపడుతున్నారు. అదే దానం నాగేందర్ ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా చూసాం. ఆల్రెడీ కూడా మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పచ్చ కాంగ్రెస్ పై చేయి అవుతుంటే వలసపోయిన వాళ్ళని కానీ ఒరిజినల్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పచ్చ కాంగ్రెస్ ఇప్పుడు పైచేయి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని కూడా ఎట్లా పైచేయి అయింది చూడండి. ముఖ్యంగా వీళ్ళు కూడా కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలోనే ముందు రాసింది. నువ్వు కనుక ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ముఖ్యమంత్రిగా ఉండి కూడా వేస్ట్ అనే దాంతో ఒక నరేషన్ నడిపారు లండన్ నుంచి వచ్చేసరికి. నువ్వు ముఖ్యంగా అట్లా ఆ నరేషన్ లో ప్రకారమే ఈ యాక్షన్ నడుస్తున్నది. అందుకే నిన్న వీళ్ళు సమావేశం ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే. నిన్న రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది కూడా అదే. ముఖ్యంగా డిస్కషన్ అదే జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి అంత కోపంగా హెచ్చరికలు చేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఇండైరెక్ట్ గా సీఎం అన్నట్టే, సీఎం డైరెక్ట్ సీఎం పేరు చెప్పకుండా ఇంకో పేరు చెప్పి మాటలు అన్నటువంటిది. కానీ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీది ఇది. ఆ ఆధిపత్యాన్ని, పచ్చ కాంగ్రెస్ వాళ్ళ ఆధిపత్యాన్ని, ఈ అచ్చ కాంగ్రెస్ ఆధిపత్యం జీర్ణించుకోలేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని రకాలుగా ఒక ఆధిపత్యము రాజకీయంగా, ఆర్థికంగా, పదవులలో విలువ ఇవ్వడంలో ఇవన్నీ కూడా ఈ రకంగా నడిచి కాంగ్రెస్ ఇంత గందరగోళానికి దారితీసింది. ఇక యాక్షన్ ఎట్లుంటుందో చూసిన తర్వాత నెక్స్ట్ బయటపడుతుంది. రైట్. బీఆర్ఎస్ నుంచి ఎల్చాల దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. దత్తాత్రేయ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి మీతో మాట్లాడుకుంటే ముందు ఒకసారి వెంకట నాయక్ గారి దగ్గర వెళ్దాం. వెంకట నాయక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం జరుగుతుంది మీ పార్టీలో? ఇప్పుడు బర్తరఫ్ చేస్తారా, చేస్తే మీ పార్టీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది? సార్, ఒకటి, విజయ్ గారు ఎప్పుడు వెళ్ళారు నిన్న బట్టి గారితో మీటింగ్, నాకు అది తెలియదు. అక్కడ ఏమేమి ఆడియోలు పోయినాయి, ఏమేమి వీడియోలు పోయినాయి అని చెప్పి వాళ్ళు అంటే చెప్పొద్దని అనుకుంటా, కానీ ప్రతిసారి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు ఏదో పచ్చ కాంగ్రెస్ సచ్చ కాంగ్రెస్ పొలిటికల్ వర్డ్స్ అండి. ఇంటెలెక్చువల్ మీరు మాట్లాడుతుంది, అది ఇంటెలెక్చువల్ గా మీరు ఏంటంటే కానీ గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుంది అదే కదా వెంకట నాయక్ గారు, గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుంది మాత్రం అదే కదా. ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే మీరు ఒక ఇంటెలెక్చువల్ సెక్షన్, మీరు మేధావి అంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, జర్నలిస్ట్, ఇవన్నీ మీరు ఉన్నారు కాబట్టి మీ పార్టీలుగా ఒక విమర్శ వెనక ముందు చేసుకుని ఇది చేసుకున్నా కూడా మీరు మా పార్టీని చెప్పేటట్టు సరే మీరు తిట్టండి. నేనేమంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో తిట్టండి తప్ప ఏదేదో ఒక పార్టీ పెట్టుకున్న వాటిని బట్టి మీరు చెప్పొద్దు. సరే, నేను టాపిక్ వస్తానండి. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా చూడండి, నర్రా విజయ్ కుమార్ గారు కూడా ఈ విషయం తర్వాత చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అయినా 2021లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే, ఏది కేసీఆర్ గారు. అదేవిధంగా 2014లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాంట్లో ఉన్న చాలా మంది టీడీపీ నుంచి ఉన్న వాళ్ళే. తర్వాత 2018లో పునరేకీకరణలో భాగంగా చెప్పుకున్న తర్వాత కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చిన కూడా టీడీపీలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు చనిపోయారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారు తెలంగాణ ఉద్యమకారులు, నికార్స్ అయిన తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ నుంచి కొట్లాడిన వ్యక్తి. ఆయన కూడా అప్పుడు ఎమ్మెల్యేనే 2018లో. అదే 2018లో టీడీపీ నుంచి వచ్చిన ఆయన ఎవరు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఎమ్మెల్యేనే. వారికి మంత్రి పదవి ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. మరి అక్కడ పచ్చ కాంగ్రెస్ కి పేరు పడ్డదా, లేకపోతే తెలంగాణ వాదికి పేరు పడ్డదా? సరే, ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులందరూ ఎవరు, ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ నిజంగా తెలంగాణ లో పనిచేసిన వాళ్ళ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళ? ఇక బీజేపీ శానికి వచ్చుతాం.
బీజేపీ పార్టీలో ఇప్పుడు డీకే అన్న గారు ఉన్నారు. డీకే అన్న గారు ఇది బీజేపీ పార్టీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న వ్యక్త, అక్కడి నుంచి వచ్చిన వ్యక్త. ఇప్పుడు ఈటల రాజు గారు ఉన్నారు. ఈటల గారు బీజేపీ పార్టీ సంబంధించిన వ్యక్త. సో ఎవరు ఏ పార్టీలోనూ ఉండాలి సార్. పార్టీలు మారుతారు, ఇది చేస్తారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. సో తర్వాత వచ్చిన వాళ్ళు సో ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతుంటాయి. ఇవన్నీ రాజకీయాల్లో ఏది డిఫరెంట్ పరిణామాలు. మేమేమంటున్నాం, మెచ్యూరిటీ ఆఫ్ టాక్స్ చాలా ఇంపార్టెంట్. కొండా సుష్మిత గారు మాట్లాడిన మాటల్లో మెచ్యూరిటీ లేదు. ఆ మెచ్యూరిటీ ఏ రూపంలో లేదు. అరే డైపర్లు వేసుకొని తిరుగుతున్నా అంటాం సార్. మనం ఎవరికైనా 70-80 సంవత్సరాలు వస్తే మన శరీరంలో అవయవాలు సహకరించకపోతే డైపర్లు వేసుకుని తిరగాలి. అది చిన్నప్పుడు పిల్లలు డైపర్లు వేసుకొని తిరగాలి. రేపు పొజిషన్లో పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మన సిచ్యువేషన్ కంట్రోల్ లేకపోతే కూడా డైపర్లు వేసుకొని తిరగాలి. సో అలాంటప్పుడు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడేటప్పుడు విచక్షణ కోల్పోయి మాట్లాడదని చెప్పి సిఎల్పిలో సమావేశం పెట్టిరు. సిఎల్పిలో సమావేశం, మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. ఏమని పెట్టారంటే, ఒక పెద్ద మనిషిని ఈ రూపంలో మాట్లాడదు, ఈ రూపంలో విమర్శించొద్దని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని ఏమంటారు, దాంట్లో పచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని అంటున్నారు విజయ్ కుమార్ గారు. పచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నారు సార్ దాంట్లో? సో పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అంటే ఏం లేదు సార్. కాంగ్రెస్సే. యాక్షన్ ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు? తీసుకుంటాము, అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ సార్. అదే మేము తీసుకుంటాము, మేము 100% యాక్షన్ సిఎల్పి సమావేశం, సిఎల్పిలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిరో వాళ్ళందరూ పచ్చ కాంగ్రెస్ అని మీరు ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ నాట్ యువర్ డ్యూటీ. అది మీ డ్యూటీ కాదు. అది నేనేమంటున్నా, ఇప్పుడు ఒకటి నిన్న భట్టి గారు సమావేశంలో మీరు ఉన్నారా? ఇప్పుడు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కనపడుతుంటారు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్తాను. ఇక్కడ బయటగా చెప్పలేను కదా. సో కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇష్యూలు ఉంటాయి, దాన్ని ఎందుకు ఇట్లా బయట పెట్టుకోవాలి? నేను అన్ని పార్టీ ఆఫీస్ లో పోతాండి. అయితే నా దగ్గర ఉన్న ఫోటో మాత్రం మీరు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారితో ఉన్న ఫోటోలు ఉన్నాయి. అవన్నీ చెప్పగలుగుతానా? చెప్పలేను కదా. విజయ్ కుమార్ కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. కొండా సురేఖాస్ ఇష్యూ, ప్లీజ్ కన్సర్న్ దట్ ఇష్యూ, కన్సిడర్ ఫర్ దట్ ఇష్యూ ఓన్లీ. దత్తాత్రేయ గారు నేనేమంటున్నా ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్ లో ఉన్న వాళ్ళందరి మీద నాకు రెస్పెక్ట్ ఉంటూనే నేనేమంటున్నా, అరే ఏమంటారు, మన రేవంత్ రెడ్డి గారి సోదరులకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బట్టి విక్రమార్క గారికి కొండా మురళి ఇచ్చారని చెప్పి అక్కడ వచ్చి అవన్నీ మనకు తెలియని విషయాలు కదా దత్తాత్రేయ గారు. అంటే మనం ఎంతో మనకు విచక్షణ ఉంటుంది, మనం రాజకీయాల్లో ఉంటాము. సో దాన్ని మనం ఏది ఒక ఆధారవంతమైన అంశాలుగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికీ మేమేమంటాం సార్, ఇప్పుడు నేను ఇష్యూలో ఒక మాట చెప్తున్నాను సందీప్ గారు. మా పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగితే అవకాశాలు ఇస్తాం. ఎందుకు? మార్చుకోవడానికి వస్తుంది. దాని వెనుక ఒక చిన్న బాధ ఉంటుంది సార్. ప్రతి నాయకుడు నమ్ముకొని కార్యకర్తలు ఉంటారు. నాయకులు చిన్న స్థాయిలో చాలా మంది ఉంటారు. ఒక నాయకుడి మీద యాక్షన్ కనుక తీసుకుంటే మాత్రం వాళ్ళందరూ రోడ్డు పాలు అవుతారు సార్. ఇవన్నీ పార్టీగా ఆలోచన. మేము ఒక్కలే కాదు, బీజేపీ ఆలోచిస్తుంది, బీఆర్ఎస్ ఆలోచిస్తుంది, అన్ని పార్టీలు అట్లా ఎందుకు ఆలోచిస్తాయి అంటే, ఒక నాయకుని నమ్ముకొని నాయకులు ఉంటారు కాబట్టి రేపు వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడవద్దు. అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. సైద్ధాంతిక విభేదాలు వస్తాయి. అదేవిధంగా ఒక లాయల్టీ అనేది అక్కడ కొంతవరకు మిస్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. కానీ ఏమంటారు, దానికి ఏదో రాజకీయ రంగు పులివి చేసే అవసరమే లేదు. రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో కానీ, లేకపోతే కొండా సురేఖ గారి విషయంలో కానీ తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఇంత గందరగోళ పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఏం చెప్తారు సార్? ప్రజాస్వామ్యం సార్, ప్రజాస్వామ్యం. ఇప్పుడు మేమేమంటే ఈ గందరగోళం ఈ 5 రోజుల్లో 5-10 రోజుల్లో సృష్టించిందా సార్? కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమం నుంచే ఏమంటారు ఇలాంటి గందరగోళాలు ఉన్నాయి. మన ఏది నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం ఇప్పుడు టీడీపీ వర్గానికి చెందిన వారికి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారనేది కూడా వాదన ఉంది కదా సార్. ఒకటి టీడీపీ నుంచి మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది సార్? ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరు టీడీపీ నుంచి ఉన్నారు? ఏది 2023లో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారా సార్? దీన్నే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటున్నారు సార్. టీడీపీ నుంచి మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు చెప్పండి సార్. మరి చెప్తే మేము కూడా ఆలోచిస్తాం కదా. ఎవరికి ఇచ్చారు చెప్పండి, ఎవరికి ఇచ్చారు మంత్రి పదవులు? సీతక్క గారు ఏది 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వ్యక్తి. అదేవిధంగా 2016లో ఎప్పుడో వచ్చారు, 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి. వారికి ఇచ్చారని చెప్పి అందరూ అంటున్నారు. ఇంకెవరు ఉన్నారు సార్? దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? ఇప్పుడు మేమేమంటున్నామంటే షో గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ముగ్గురు ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని లేకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారి తీరును ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ నంబర్ 1 కొండా సురేఖ, తన సామాజిక వర్గానికి చెందినటువంటిది బీసీ సామాజిక వర్గం.
రెండు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్లస్ చిన్నారెడ్డి గారు ఇద్దరు కూడా అప్పర్ కాస్ట్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు. అయితే ఇక్కడ డిస్కషన్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా జరుగుతా ఉంది అంటే కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు తను పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ పరకాల నుంచి పోటీ చేయాలనేటువంటిది తన ఉద్దేశం. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో తనకు హామీ ఇచ్చిండ్రు ఏమని, ఈసారి మీరు ఖచ్చితంగా నాకు రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి సహకరిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తామమ్మా, నెక్స్ట్ భవిష్యత్ అంతా మీదే కదా అనే హామీ ఇచ్చింది అనేటువంటిది ఆమె చెప్పింది. ఆమె అది రేవంత్ రెడ్డి గారిని ప్రధానంగా ఒక 10 ప్రశ్నలు అడిగింది సార్. ఏమన్నది, ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ఉండగానే పరకాల అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎట్లా ప్రకటిస్తారు? యు ఆర్ నాట్ ఎన్ పర్సన్ టు అనౌన్స్ ద క్యాండిడేట్. టికెట్లను కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుంది కదా, సీఎం ఒక్కడే ఎలా నిర్ణయిస్తాడు? రేవూరిని ఇప్పుడే రాజీనామా చేయించి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. రేవూరి గెలుస్తాడా లేకపోతే కొండా సుష్మిత గెలుస్తుందా అనేటువంటిది ఛాలెంజ్ విసిరింది. మేం లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచేవాడే కాదు, తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని నయవంచన చేసిండు రేవంత్ రెడ్డి. బీసీలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత చులకన, ఎందుకు ఇంత కక్ష? ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా? నాకు చావంటే భయం లేదు, చావుకు భయపడేలా మా నాన్న నన్ను పెంచలేదు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కుటుంబంపై అవినీతి ఆరోపణలు కూడా చేసింది. రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి ఎందుకు అంత ప్రొటెక్షన్, ఎందుకు వాళ్ళ గన్మెన్లు, ఎందుకు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఏ పదవిలో ఉన్నారని వాళ్ళకంతా ప్రియారిటీ ఇస్తా ఉన్నారు? కొడంగల్లో తిరుపతి రెడ్డి అరాచకం ఏంది, ఇక్కడ హైదరాబాద్ లో కొండలరెడ్డి అరాచకం ఏంది? ఆయన కంపెనీకి సంబంధించి 2 లక్షల రూపాయల విలువైన కంపెనీకి 200 కోట్ల విలువ వేసి భూములు ఎట్లా అప్పనంగా అప్పబెడతారు? మా దగ్గర అన్ని ఉన్నాయి ఆధారాలు, మేము సమయం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి కూడా ఉంది అని చెప్పి మాట్లాడింది. ఇది బీసీ బిడ్డగా మాట్లాడినందుకు సరే ఆమె వాస్తవాలే మాట్లాడింది అనేటువంటిది తెలంగాణ సమాజం మొత్తం కూడా డిస్కషన్ చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీగా కూడా సరే వాళ్ళ పార్టీ డిస్కషన్ అయినప్పటికీ కూడా ఉటావుటిన ముఖ్యమంత్రి గారి అనుచరులకు 40 మందికి వేం నరేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి రండ్రా నాయన ముఖ్యమంత్రి గారి మీద అంతగానో ఆమె అవాకులు చెవాకులు పిలిచింది, మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే పట్టుమని 16 మంది రాలేదు. సరే బలవంతంగానో నయానో భయానో వచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిర్రు. మరి అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమన్నారండి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇదే ముఖ్యమంత్రి గారిని ఏమన్నారు? నువ్వు చీటర్, నువ్వు బ్రోకర్, నువ్వు డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నావు, నిన్నెట్లా నమ్ముతారా నాయన, నేను నమ్మే పరిస్థితే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా గౌరవం ఉందా? ఎవరు పాలిస్తున్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు అనేటువంటి డెరిగేటరీ కామెంట్స్ చేసినా కూడా ఆయన మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం చేయలేదు? వాళ్ళ కొండా సురేఖ డాక్టర్ మీద అంత పెద్ద ఎత్తున మీరు ప్రెస్ మీట్లు పెట్టిర్రు. మరి ఆమె శాఖకు సంబంధించినటువంటి అంశంలో సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బలవంతంగా ఆమె టెండర్లను లాక్కొని ఆయన అనుచరులకు ఇచ్చుకుంటే మరి ఆమె అంటే బీసీలు మంత్రులుగా కొనసాగడం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి కానీ రేవంత్ రెడ్డి గారి ఇష్టం లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి షాడో ముఖ్యమంత్రి, ఇక్కడ బీసీల మంత్రిత్వ శాఖల మీద వీళ్ళ ఆజమాయిషి ఏంది? మీ శాఖల్లో వచ్చేటువంటి లావాదేవీలు లాభాలు నష్టాలు మీరు చూసుకున్నప్పటికీ మిగతా వ్యక్తుల యొక్క శాఖలపైన మీ ఆజమాయిషి ఏంది? ముఖ్యంగా బీసీల శాఖలపైన మీ ఆజమాయిషి ఏంది? దేవాదాయ శాఖకు సంబంధించిన నిర్ణయాలని మీరే తీసుకుంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డిప్యుటేషన్లు మొత్తం కూడా మీరే రద్దు చేస్తారు. హూ ఆర్ యూ టు టేక్ ద డిసిషన్? అసలు ఆమె మంత్రినా లేకపోతే ఆమె మంత్రి పదవి అనే పేరిచ్చి అవమాన ప్రస్తావనరా? ఎందుకు ఇంత బీసీలను చులకనగా చూస్తారు? అంటే ఇవన్నీ అంశాలకు ప్రశ్నలే కదండి, వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అవి ఇంకో మాట కూడా అన్నది, అసలు కాంగ్రెస్ పక్కన పోయింది, పచ్చ కాంగ్రెస్ కు మధ్య చాలా తేడా ఉంది, పచ్చ కాంగ్రెస్ మొత్తం ఇవాళ నడిపిస్తా ఉంది. ఉన్నది వాస్తవమే కదా మాట్లాడింది. వేం నరేందర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది, రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంది, సీతక్క గారి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా చెప్తారు కదా. ఆమె టీడీపీ ప్రొడక్ట్ అని చెప్తారు, ఆయన టీడీపీ నుంచి వచ్చినోడు అని చెప్తారు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్తారు రేవంత్ రెడ్డిని. ఆయన కూడా చాలా సార్లు అన్నాడు కదా, స్కూల్ ఏమో కాలేజ్ ఏమో నాకు జాబ్ రాహుల్ గాంధీ ఇచ్చిండు జాబ్ అని చెప్పిండు, ఆయన అంగీకరించిండు కదా టీడీపీ అని. ఓకే రైట్ రైట్ ఓకే ఓకే రామరెడ్డి గారు ఎవరి శిష్యులు, ఓకే ఓకే వెంకటయ్య గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. దత్తాత్రేయ గారు, వెంకటయ్య గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. సొంత పార్టీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఎవరు ప్రశ్నిస్తలేరు. నేనేమంటున్నా, మీ ఇల్లు చక్క పెట్టుకోండి ఫస్ట్, మీ ఇల్లు. ఓకే 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 వెంకటయ్య గారు దత్తాత్రేయ గారు ప్లీజ్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. కొండా సుష్మితకు సమాధానం చెప్పండి. చిన్నారెడ్డి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లేదండి, ఆయన జీవనం మొత్తం, ఆయన జీవితం మొత్తం 45 సంవత్సరాల జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి దారబోసిండండి. దత్తాత్రేయ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే రామరెడ్డి గారు జీవన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఓకే ఓకే వెంకటయ్య గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఈ ఇష్యూని.
సో ఇది ఇంకా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్పించి తగ్గే సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న గెస్ట్లకు జీ తెలుగు న్యూస్ శుభోదయం, నమస్కారం. నేను ఎవరు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయలేదు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయదని నా విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీలో ఇది రావణాసుర కాష్టంలాగా అసమ్మతి ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. అందులో ఏంటంటే నాయకుల బలమే పార్టీ బలం అనుకుంటారు తప్ప పార్టీ బలం నాయకుల బలం కాదు. కాంగ్రెస్ పార్టీ విధానం బేసిక్ గా అదొకటి. వాళ్ళు ఏంటంటే దాన్ని బాగా ఎంకరేజ్ చేశారు, చర్యలు తీసుకొని అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తూ ఈ అసమ్మతిని ఎంకరేజ్ చేశారు. ఇదే కాకుండా ఇందిరాగాంధీ తను ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టిన నీలం సంజీవ్ రెడ్డి మీదనే తన సొంత అభ్యర్థి వివి గిరిని పెట్టి అంతరాత్మ ప్రబోధ పేరుతో పార్టీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిని ఊడగొట్టింది. సో పార్టీ క్రమశిక్షణ అక్కడ పార్టీ చీలిపోయింది. రెండోసారి కూడా ఎమర్జెన్సీ ఆమె ఎన్నిక చెల్లని చెప్పిన అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే ఎమర్జెన్సీ పెట్టి తన కోసం, తన పదవి కోసం సుప్రీంకోర్టులో జూనియర్ ను చీఫ్ జస్టిస్ చేసి రాజ్యాంగం ప్రతిపక్ష నాయకుల జైళ్లలో బంధించి ఆ రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకొని చేస్తే ప్రజలు ఓడగొట్టారు. ఆమె గవర్నమెంట్ పోవడమే కాదు, ఆమె కొడుకు సంజయ్ గాంధీ ఎంపీలకు కూడా ఓడిపోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను బహిష్కరించింది. అవినీతి కేసులు ఏదో వస్తున్నాయని షా కమిషన్ పెట్టినప్పుడు ఎవరు బహిష్కరించిండు? కాసు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు. తర్వాత మర్రి చెన్నారెడ్డి ఏది సమైక్య ముఖ్యమంత్రి, గుండూరావు కర్ణాటక ముఖ్యమంత్రి సపోర్టు, ఆర్థిక సపోర్ట్ దీంతో మళ్ళీ 1980లో అధికారంలోకి వస్తే అదే మర్రి చెన్నారెడ్డి దించింది ఇందిరాగాంధీ. తనను బహిష్కరించిన కాసు బ్రహ్మానంద మళ్ళీ పార్టీలకు తీసుకుంది. సో కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటది? సో ఇది మొదటి నుంచి ఉన్నదే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన షబ్బీర్ అలీ ఎంత ఘోరంగా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో పనులు కావాలంటే మూట సంచులు కాకుండా ఇంకా ఘోరమైన మాట చెప్పాను. నేను చెప్పలేను టీవీ ఛానల్ ముందు. ఏం చర్య తీసుకున్నారు? ఎందుకు తీసుకోలే? మరి అంటే ఒక ముస్లింలకు ఒక నీతి, బీసీలకు ఇంకో నీత. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో అంటున్నాడు, ఆయన అన్న దాంట్లో అబద్ధం అని అంటలేను. నాకు మంత్రి పదవి వాగ్దానం చేసి తీసుకొచ్చారు ఒక పాయింట్. భువనగిరి ఎంపీ శ్యామల కుమార్ని గెలిపిస్తే తప్పకుండా మంత్రి పదవి ఇస్తా అన్నారు. 2 వాగ్దానాలు చేసి దగా చేసి అంటుండు. అందులో కొంత లాజిక్ ఉంది. తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయినప్పుడు జగ్గారెడ్డి ఏమన్నాడు? 50 కోట్లు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాడు. జగ్గారెడ్డి అన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు. పంజాబ్ పిసిసి అధ్యక్షుడు సిద్ధు ఉండే అప్పుడు సిద్ధు భార్య ఏమంది? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కావాలంటే 500 కోట్లు సోనియా కుటుంబాన్ని సమర్పించుకోవాలన్నది. వీళ్ళంతా ఇది ఓపెన్ గా చెప్పిన విషయాలే. ఇది ఇలా డబ్బుల సంచులతోనే పనులు అవుతాయని. చిన్నారెడ్డి కూడా అదే అన్నాడు కదా, ఎమ్మెల్యే టికెట్ డబ్బులు కొనుక్కున్నది. ఆయన అన్నది ఇంతకుముందు ఎవ్వరు అనని మాట కాదు కదా. అంత సీనియర్ నాయకుడు మొత్తం కంప్లైంట్ వ్యక్తి ఆయన మీద కూడా చర్య తీసుకుంటామంటే అది పార్టీ నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అండి. ఇంకోటి మొన్న రాజ్యసభ ఎలక్షన్స్ లో తెలంగాణ 2 ఉంటే 3 వీళ్ళకి అవకాశం ఉంటే ఆ 2 ఎవరు? ఒకటి సోనియా గాంధీ కోట, అభిషేక్ మన్ సింఘ్వి వాళ్ళ అవినీతి కేసులన్నీ సుప్రీంకోర్టులో ఆయన వాదిస్తుంటాడు. ఇంకోటి రేవంత్ రెడ్డి కోట, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్ ఎట్లాగా తను కబ్జా పెట్టుకుంటూ కాంగ్రెస్ ను, తను కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లాగా భారతీయ జాతీయ కాంగ్రెస్ కాదు తెలంగాణలో, ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అన్నట్టు. ఆయన వేమనారాయణ రెడ్డి కాంగ్రెస్ రికార్డు ఏముంది? ఆయనకన్నా సీనియర్లు ఎంతమంది లేరు? ఆయనకి ఎందుకు ఇచ్చిన రాజ్యసభ టికెట్? అంటే సోనియా గాంధీ కోటకు ఆయన ఒప్పుకుండు, రేవంత్ రెడ్డి కోటకు సోనియా గాంధీ ఒప్పుకుందట. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవ్వరు మాట్లాడినా సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది, ప్రియాంక గాంధీ మీద నమ్మకం ఉంది కానీ మల్లికార్జున ఖర్గే మీద నమ్మకం ఉంది. అంటే జాతీయ అధ్యక్షుడు ఆయన, మాకు మా అధ్యక్షుడి మీద నమ్మకం ఒక్క మాట రాదు. ఇదేం పార్టీ? అందుకే ఈ పార్టీ ఇట్లా ఉంది. ఇంకో విషయం, రేవంత్ రెడ్డి అంటే మా పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, గాంధీ భవన్ వచ్చి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా మనం ప్లీజ్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 21 ఏళ్ళు నిండగానే ఎంపీ పోటీ చేసి అర్హత రావాలి, రాజ్యాంగాన్ని సవరించాలంటూ. మరి 77 ఏళ్ళు డైపర్ తిరిగేసిన టికెట్ ఎట్లా ఇస్తా అంటారు?
మరి సంగారెడ్డి లేవో అది ఇష్టం. ప్రధానమంత్రి ఎందుకు అవుతారు? పథకాల్లో తన్నిరేమో. తీసేసిరు కదా. ఇది తప్పది మాట్లాడుతుంది. ఎందుకు అవుతారు? ఒక్క నిమిషం వెంకట నాయకర్, ఒక్క నిమిషం వెంకట నాయకర్, తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సార్, ఇంత నేను దారుణంగా ఆమెకి ఏందో అదే మాట్లాడుతున్నా. ఇవేది కాలే. తప్పిది. మీకు కూడా వయసు 60 సంవత్సరాలు వచ్చింది కదా, ఎవరైనా 70 సంవత్సరాల డైపర్లు వేసుకుంటారు, మీకు తెలియదు ఆ విషయము? మీరు అంతా కాదు, మీరు నేను డైపర్ వేసుకున్నది కాదు. నేను 20 ఏళ్ళ అరే శంకర్ గారి ఈ పద్ధతి కాదు. ఒక నిమిషం వెంకట నాయకర్, ఒక్క నిమిషం నెక్స్ట్ మీరే మాట్లాడండి. వెంకట నాయకర్ నెక్స్ట్ మీరే మాట్లాడండి, నేను అవకాశం ఇస్తాను. అయ్యా, డిమాండ్ ఏమో రాజ్యాంగ సవరణకు 21 ఏళ్ళకు పోటీ చేయాలని. నీకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించే అర్హత లేదు. ఉందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? అర్హత ఇచ్చిందా? మీ ఆర్ఎస్ఎస్ ఏం రూల్ పెట్టింది? మీ అది BJP ఏం రూల్ యాభై. పెట్టింది? మీ- ఒక్క నిమిషం ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధం రాలేదు. వెంకట నాయకర్ ఒక్క నిమిషం ఆయనకు ఏ అర్హత ఏమైనా ప్రకటించినప్పుడు ఆయనకు షోకాస్ నోటీస్, రేవంత్ రెడ్డికి షోకాస్ నోటీస్ ఇవ్వాలి. ఏ ఎండకాయ కొడుకు? ఎందుకంటే అధికారం లేకున్నా ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనే. రేవంత్ రెడ్డి సర్కారం చేసింది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన. ఆమె కొండా సుస్మిత మాట్లాడింది, వాళ్ళు రైటా రాంగ్ అనే విషయం పక్కన పెడితే ఆమె ధైర్యాన్ని మాత్రం నేను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఎవరైతే మాట్లాడలేదు, తప్పులు జరుగుతున్నాయి బాగా అడ్డగోలుగా హామీలో పొందబెట్టి మాటల కార్యతోటి కేవలం మాటల పడుతూ నడిపిస్తుండు, చేతుల వృత్తం కాదు. ఎవరు ప్రకటిస్తలేవు. ఆమె ధైర్యంగా దాన్ని క్వశ్చన్ చేసింది. మీ అవినీతి ఏంది, నీకున్న అధికారం ఏంది, నువ్వు ఎట్లా ప్రకటిస్తావు, ఇంతకుముందు ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటని. అందుకే కళ్ళు నెత్తికొచ్చినాయి అన్నది. ఇంకోటి కొండా మురళి నేను చెప్పిన మాట ఏంటంటే ఆమె ప్లాన్ బి కూడా రెడీ ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడు టెన్షన్ కొండా కుటుంబానికి లేదు, కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఆమె మీద యాక్షన్ తీసుకోకపోతే కమ్యూనిస్ట్ విపరీతంగా కమ్యూనిస్ట్ రాహిత్యం విపరీతంగా పెరిగిపోద్ది. తీసుకుంటే బీసీలకు వ్యతిరేకమని క్లియర్ సంకేతం. ఎందుకంటే 50 ఏళ్ల పైగా కేంద్రం పాలిస్తే ఒక్క ప్రధాని బీసీ చేయలే. 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలు పాలిస్తే ఒక్క ముఖ్యమంత్రిని బీసీ చేయలే. ఇప్పటికే బీసీ వ్యతిరేక ముద్ర ఉంది. ఆమె శాసనం ఆ వేరే పెత్తనం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ముందు నువ్వు వెనుక పోయి ఇప్పుడు వెంకట నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మన చిన్నారెడ్డి విషయంలో కూడా మేఘారెడ్డి డైరెక్ట్ ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. అంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఉన్నా కూడా ఆమె కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్ ఢిల్లీ వెళ్లి కలిశారు. అంటే ఏంటి, దీన్ని ఎట్లా చూడాలంటారు? సార్, ఒకటి నేను ఏమంటా అంటే ఎంత నీతులు మాట్లాడుతున్నారు. 2014లో రాజాసింగ్ గారు గెలిచారు, 18లో గెలిచారు, 23 గెలిచారు, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా లోపాలు జరుగుతున్నాయంటే మాత్రం ఆయన వెంటనే సస్పెండ్ చేశారు. తర్వాత ఒక్క నిమిషం రామరెడ్డి గారు, గురించి మాట్లాడుతున్నారు, వయసు గురించి మాట్లాడుతున్నారు. వెంకట నాయక్ గారు, ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఉన్నా కూడా ఆమెను పట్టించుకోకుండా, రామరెడ్డి గారు ఒక్క నిమిషం, మీనాక్షి నటరాజన్ ఉన్నా కూడా ఆమెను పట్టించుకోకుండా చిన్నారెడ్డి విషయంలో మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్ చేశారు. అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న ఉంది కదా, ఏం చెప్తారు? సార్, నేనేమంటున్నా, అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, దాన్ని మేము హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకు మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చెప్తే ప్రాబ్లం ఇక్కడనే సాల్వ్ అయ్యేది కదా. సార్, ఒకటి నేనేమంటున్నాను, ఇప్పుడు ఒక పార్టీలో అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక నియోజకవర్గంలో 2 ప్రధానమైన నాయకులు ఇంత బలంగా తయారవుతున్నప్పుడు అది మా బలం అనుకుంటాం. కానీ కనీసం ఇప్పుడు వనపర్తి నియోజకవర్గంలో వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తెలియదు కదా సార్. ఇప్పుడు నేను ఇంకో మాట కూడా అంటున్నాను, మొత్తం ఏమంటారు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కనీసం ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పోటీ చేసినా కూడా వాళ్ళకి బీజేపీ వాళ్ళకు ఫ్లాట్ లేదు. వాళ్ళు ఇక్కడ ఏది మా గురించి మాట్లాడుతున్నారు. ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరి అక్కడ బీజేపీ ఫ్లాట్లు ఎవరు లేరా? పోటీ చేయించారు, అక్కడ బీజేపీ నుంచి నాయకులు ఎవరు లేరా? మహబూబ్ నగర్ లో మీ డీకర్ణ గారు పోటీ చెప్పారు, మీ పాట డీకర్ణ. వెంకట నాయక్ గారు, మీరు చర్చలోకి రండి, అక్కడ మీ పాట నాయకులు వెంకట నాయక్ గారు, మీరు చర్చలోకి రండి. ఒకటి నేను కంక్లూడ్ చేస్తా. ఒకటి నేనేమంటున్నా, మీ రాజ్యాంగం ప్రకారం, మీ బీజేపీ రాజ్యాంగం ప్రకారం 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఏది మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు కానీ, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు కానీ వాళ్ళ పోటీలో ఉండొద్దని చెప్పారు. మరి నరేంద్ర మోడీ గారికి పద్ధతి ఎందుకు అధికారం కోసం అడ్డంగా దొరికారు కదా పైసలతో. వాళ్ళ అవినీతి ఆరోపణలు అస్సాం ముఖ్యమంత్రి చేయలేదు. మీరు నీతి
ఓకే వెంకటయ్య గారు మీరు చర్చలోకి రండి ప్లీజ్. దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంటది మీరు మాట్లాడితే. దయ్యాలు వేలు మీరు చెప్తే దయ్యాలు వేలు. ఆయన మీ పార్టీకి రాజీనామా చేసి వచ్చాడు. ఏది రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్ తినిపిస్తూ లీడర్ల వెయిటింగ్ పెడితే వచ్చాడు. ప్రజలు గెలిపించారు. ప్రజలు అస్సాం ముఖ్యమంత్రి నాయకత్వం 5 ఏళ్ళు పూర్తి చేసుకొని పార్టీని ఘన విజయం తీసుకొచ్చాడు. ప్రజలు బ్రహ్మాండం పెట్టారు. నువ్వు చెప్పేది ఓకే 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 విజయ్ గారు ముఖ్యమంత్రి రైట్ ఓకే ఓకే ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఓకే ఓకే వెంకటనాయక్ గారు రామరెడ్డి గారు దయచేసి మీరు ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీలో మొత్తం మీద అంటే మొన్న ఇష్యూ కూడా చెన్నారెడ్డి విషయంలో మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్ చేశారు, అదొకటి. రెండోది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అనేది ఒక న్యూస్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఇవ్వలేకపోతున్నారనే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే అంశంగా చూడాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది అనుకోవాలి? కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది. ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్, అందుకే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంది వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అదే ఉన్నట్టుంది వచ్చినటువంటి దానికి. దీని వెనక మొత్తం మోడీ చంద్రబాబు నాయుడు కలిసి ఆపరేషన్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. క్రమక్రమంగా వీళ్ళని దూరం చేయాలి, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించేసేయాలి. లాస్ట్ మూమెంట్ లో ఈయన వర్గం పచ్చ కాంగ్రెస్ వర్గము కాంగ్రెస్ అంతా చేసుకొని బీజేపీలోకి వెళ్ళిపోయే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు. అందుకే రాజగోపాల్ రెడ్డి అన్నది ఒకటి కాదు, సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి తెలంగాణ వెళ్ళిపోయింది అన్నాడు. నీకు ఇప్పుడు ఇక్కడ మొత్తం పరిపాలిస్తున్నది. నిన్న లండన్ పోయినా తెలుగుదేశం వల్లే స్వాగతం పలికిరు ఎక్కువ. మన అమెరికా పర్యటన పెట్టుకున్నా అక్కడ మొత్తం తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ మధ్యవర్తిత్వాన్ని కలవాలనుకున్నటువంటి వ్యక్తులను కలిసే ప్రయత్నం చేయటం జరిగింది. ఇదంతా ఒక రకమైనటువంటి ఒక ఏర్పాటు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా టాస్క్ ఇచ్చిర్రు. ఇక్కడ ఉన్నటువంటి అన్నారు కదా ఇతర పార్టీల్లోంచి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఇది చేయాలి, ఈ సంవత్సరం ఇది చేయాలి. ఇది 3వ సంవత్సరంలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళ మీద వేటు వేసినట్టు చేయాలి, గందరగోళం చేయాలి మొత్తం. అందుకేందుకు వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా రాసినటువంటిది ఏంది, నువ్వు కనుక కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోకపోతే ముఖ్యమంత్రిగా వెండి వేస్ట్ అని కూడా ఆ పదం కూడా వాడిరు. ఓ నరేషన్ ఎట్లా బిల్డప్ అవుతుందో చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు. మీరు బిల్డ్ చేస్తున్నారు దాన్ని. అమెరికా ఎప్పుడు పోయారు సార్? అమెరికా కూడా తీసుకొచ్చారు దాంట్లో. మీరు అమెరికా పోలేదు సార్? మరి ఎందుకు అమెరికా లండన్ పోయారు, అమెరికా క్యాన్సిల్ చేసారు కదా. ముందు ఎందుకు అనఫీషియల్ గా కొంతమందిని కలవాలని చేసిన రాజకీయ కారణాలు వాళ్ళంతా లండన్ లో ఎవరు స్వాగతం పలికిరండి? తెలుగుదేశం పార్టీ వ్యక్తి. ఎవరు తెలుగుదేశం ఎవరు చెప్పండి? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరు మంత్రివర్గంలో తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం గురించి మమ్మల్ని ఒక మాట బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ 2001లో మీరు అట్లా కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఇది పెద్ద కోవర్ట్ ఆపరేషన్ లాగానే కనిపిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి, రాహుల్ గాంధీ గ్రహించుకోవాలి. లేదు ఏమైనా కానీ నాకు పార్టీ నడవడానికి కొంత అవసరం కాబట్టి చూసి చూడనట్టు ఇట్లనే పోతా అంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టం, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉంటుంది. ఆ లాస్ట్ మూమెంట్ లో అందరు డిసిషన్ తీసుకుంటారు. పోయేటోళ్ళు బీజేపీ ఇట్లనే వ్యవహరిస్తే సగం మంది 6 నెలల ఏడాది లోపు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ లోకి పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిన వాళ్ళు కూడా ఎందుకు మళ్ళీ ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు? ఇదంతా గందరగోళం అవుతుంది, ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి అనే యాంగిల్లోనే కనిపిస్తుంది. లాస్ట్ 6 నెలల్లో పోయేటోళ్ళు బీజేపీలో పోయేటోళ్ళు బీజేపీలో పోతారు, బీఆర్ఎస్ లో పోయేటోళ్ళు బీఆర్ఎస్ లో పోతారు. కాంగ్రెస్ ఈయన కూడా వెళ్ళిపోయేటానికి సిద్ధమవుతుంటారు కదా. అసలు నాయకుడు కూడా మొత్తం కాంగ్రెస్ చెప్పారా సార్ మీకు? దీనికి అర్థమవుతుంది, రాజకీయాలు అర్థమవుతుంది. అట్లా ఇప్పుడు కొండా సుస్మిత అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్, రాజగోపాల్ రెడ్డి ఈ తెలంగాణ రాజకీయాల్లో సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి తెలంగాణ పోయింది అని సీమాంధ్ర పచ్చ కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు సార్? పచ్చ కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు చెప్పండి? రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కదా. ఇక్కడ మొత్తం ఏంది? కేసీఆర్ గారు ఎవరు? ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండు? వాళ్ళ దాంట్లో లేదు ఇప్పుడు అధికారం.
కేటీఆర్ గారు మీరు ఎవరు ఉన్నారు. ఓకే 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 దత్తాత్రేయ గారు రైట్ దత్తాత్రేయ గారు మీరు మాట్లాడండి. మీ దాంట్లో ఇప్పుడు మీ దాంట్లో ఒక నిమిషం ఓకే విజయ్ గారు ఒక్క నిమిషం విజయ్ గారు ఇక్కడ ఇప్పుడు శివ గారు జనరల్ గా డిస్కషన్ 1 minute తమ్ముడు Yeah. తొందర ఆవేశపడకు ఎందుకు అంత మాట్లాడండి దత్తాత్రేయ గారు మాట్లాడండి. విను తమ్ముడు విను అందరిది విన్నాక ఓపికతో సమాధానం చెప్పాలి. చాలా వయసు ఉంది మనకు, మన రాజకీయాలు చాలా చేసేది తొందరగా చెప్పేది వింటాం. ఓకే 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 ఒక్క నిమిషం వెంకటయ్య గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీని నెత్తినెత్తుకున్నంత మాత్రాన ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతున్నాం తమ్ముడు. ఇప్పుడు జనరల్ గా చిన్న మాట దత్తనా ఓకే విమర్శించు చెప్పేది విను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. ఒక్క నిమిషం వెంకటయ్య గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ కూతురు పైన కేవలం 3 రోజుల్లో రెస్పాండ్ అయ్యి ఆమెకు నోటీసులు ఇష్యూ చేసిందండి. కొండా సురేఖ గారి కూతురు మాట్లాడితే కొండా సురేఖ గారికి నోటీసులు ఇచ్చి 3 రోజుల్లో దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరకు ఇప్పటి వరకు ఈమె తర్వాత మళ్ళీ మన మీద ఆబ్జెక్షన్ వస్తుందేమో అని చెప్పేసి తర్వాత నోటీస్ ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు. చిన్నారెడ్డి అండి, ఇప్పుడు జనరల్ గా చిన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి చూడగానే అరే పాపం ఆయన కాంగ్రెస్ వాది, గాంధేయవాది, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి ఆయన పాపం జీవితం మొత్తం సర్వం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆయన వాస్తవాలు మాట్లాడండి. ఇప్పుడు జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఎవరైనా మాట్లాడతారు. ఆయనకు ఆ రైట్ ఉంది, నీకు నాకు కూడా లేదు, మనకెవ్వరికి లేదు. కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే రైట్ చిన్నారెడ్డికి ఉంది. ఆయన ఏమన్నాడు, ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం సర్వం కోల్పోయినాము, నేను నా టికెట్ ని త్యాగం చేసిన, చాలా మంది నాలాగా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ అన్యాయం జరుగుతా ఉంది, ఎక్కడి నుంచో అర్రొచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తా ఉన్నారు, డబ్బులు ఇస్తే పదవులు ఇస్తా ఉన్నారు, ఇవాళ లాబింగ్ జరుగుతా ఉంది, అసలు ఎవరినో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా లేకపోతే ప్రభుత్వ సలహాదారులుగా పెడతా ఉన్నారు, ఏం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో అని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇది ఆయన ప్రశ్ననే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు నిదర్శనమైనటువంటి చిన్నారెడ్డి గారి ప్రశ్నతో పాటు దానికి అనుకూలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు. అరే నాయన 5 లక్షల రూపాయలు కట్టే పరిస్థితి ఉన్నది, 500 కోట్లు లంచాలు తీసుకొని పనిచేసినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అవినీతికి పాల్పడతా ఉంది, ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండు, ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతా ఉన్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా పదే చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తా ఉన్నాడు. ఆయనకు ఇచ్చినటువంటి విషయం గురించి ఇప్పుడు నర్రా విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నాకు మాట ఇచ్చిర్రాయా, నేను భువనగిరి ఎంపీని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తున్నారు, మరి ఎందుకు ఇస్తలేరా అని అడుగుతున్నాడు. కొండా సురేఖ భర్త అయినటువంటి కొండా మురళి గారికి కూడా మాట ఇచ్చిండ్రు, పరకాలలో రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపిస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం మురళి గారు అని చెప్పారు. ఏమైంది, ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్న మొదలవుతుంది. ఇవాళ మీరు అధిష్టానము మీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న వేసుకోవాలా, అరే ఎందుకు ఇంతమంది వ్యక్తిగతంగా ఉన్నటువంటి పార్టీలో నుంచే ప్రశ్న. మొన్న కత్తి వెంకట స్వామి అండి, పాపం బీసీ నేత, కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం త్యాగం చేసి ఆయన పనిచేస్తా ఉన్నాడు, మేనిఫెస్టో రైటర్ గా ఉన్నాడు, అట్లాంటి వ్యక్తి పైన కూడా క్రమశిక్షణ చర్యల మీద నోటీసులు ఇచ్చారు. ఆయన ఏమన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడాయా, మరి ఇంకా ఉన్న పుణ్యకాలం అయిపోతా ఉంది, మాకు ఎప్పుడు పదవులు ఇస్తారని అడుగుతా ఉన్నాడు. అరే ఇట్లా బీసీ నాయకులు అడిగితే వాళ్ళ నోర్లు గుప్పిస్తారు. పదవుల ప్రకటన విషయంలో 37 కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటిస్తే 17-18 మొత్తం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారు. అరే ఇదేం అన్యాయం అయ్యా అని చెప్పి ప్రశ్నిస్తే క్రమశిక్షణ చర్యల మీద నోటీసులు ఇస్తారు. నోటీసులు కేవలం బీసీల పైననే ఉంటాయా, మీ పార్టీలో అడుగుతా ఉన్నారయ్యా, దానికి సమాధానం చెప్పండి. ఇవాళ కొండా మురళి గారు చాలా స్పష్టంగా పట్టి విక్రమార్క గారిని కలిసి, ఇగో మేము ఎందుకు మారుతామయ్యా, పార్టీ మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం, కానీ మా కూతురు మాట్లాడిన దానికి చాలా ఉన్నాయి, ఆమె ప్లాన్ ఏ ప్లాన్ బి అంటుంది, ఏం మాట్లాడుతుంటే ఆమె వ్యక్తిగత విషయం. చర్యలు తీసుకునేటప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి మీద మీరు చర్యలు తీసుకొని చూడండి ఎట్లా తీసుకుంటారో అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్నే మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి ఒక్క మాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది పదవి, కోమటిరెడ్డి రెడ్డి గారికి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు కూడా ఉంది, జానారెడ్డికి ఉంది, జానారెడ్డి కొడుకులకు ఉంది, కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఉంది, వెంకరెడ్డి ఏమంటున్నాను, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి మంత్రి హోదాతో కూడుకున్న విప్పు పదవిని ఇచ్చింది. అదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇంకో రెడ్డి సామాజిక వర్గం నుంచి కనుక పదవి ఇవ్వగలిగితే అది కొంతవరకు సామాజికంగా రుగ్మతలకు దారితీస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ ఆలోచనలో తప్ప
ఆలోచన తప్పు కాదు కదా. వ్యక్తిగతమైన నిర్ణయం అంటే మీరు ఎవరికి ఇస్తారు, ఎవరిని తీసుకుపెడతారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూర్చోబెట్టి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? సామాజిక న్యాయాన్ని పాటించాలి. నేను దాని గురించి మాట్లాడతలేము. బట్ ఆయన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు కదా. ఆయన అసంతృప్తి వ్యక్తపరిచినప్పుడు ఆయనకు ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఆయనకు ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకుంటలేరు? ఆయన సస్పెండ్ చేయాలి కదా. వెంకటనాయక్ ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే బీసీగా ఉన్నటువంటి నేతలకు మాత్రమే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, మిగతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఉంటే వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వట్లేదు అనేది వీళ్ళందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. సార్ నేనేమంటారు, రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గం, చిన్నారెడ్డి గారికి ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గం, జీవన్ రెడ్డి గారికి ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గం. నేనేమంటున్నా, షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి బీసీ కట్ల లేదు. నేను ఒక మాట స్పష్టంగా అడగదలుచుకున్నాను సార్ ఈ వేదికగా, ఎవరు రామరెడ్డి గారిని అడగదలుచుకున్నా. రామరెడ్డి గారి ఏమంటారు అసెంబ్లీకి సంబంధించిన పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కాదు. ఏది డిప్యూటీ పక్ష నేత అయినా సరే, మన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు, ఏది పాల్వాయి హరీష్ గారు, వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ కాదు. ఏది వాళ్ళ పార్టీలు ఎంపీలు ఎవరైతే పోటీ చేసిరో, చేవెళ్ళ కానీ, మల్కాజిగిరి కానీ, భువనగిరి కానీ, అదేవిధంగా మహబూబ్ నగర్ కానీ, ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎవ్వరు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. నేనేమంటున్నా, ఎవరు ఏ పార్టీలోనూ ఎవరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఉండరు సార్. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఉన్నారు, మెయిన్ పార్టీలో తీసుకున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా సార్. సో ఒకటి మాకు నీతులు చెప్పే కంటే ముందు మీ దగ్గర ఉన్న లోపాలను కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ విషయం అందరికీ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. అదేవిధంగా దత్తన్న నేను ఏమంటున్నాను, దత్తన్న తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రతి పార్టీ నుంచి వ్యక్తులు మీరు తీసుకున్నారు, తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం. మీ పార్టీలే క్వశ్చన్ చేస్తున్నారు. నేనేమంటున్నా ఆ స్పేస్, ఆ కెపాసిటీ, ఆ ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఎవరండి టికెట్లు ప్రకటించడానికి పరకాలు అని చెప్పి దత్తన మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ గారు ఎవరండి? కొండా సుష్మిత మాట్లాడింది. మీరు టికెట్ తీసుకుంటారంటారు. కొండా సుష్మిత అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేక నీలాంటితో మాట్లాడుతూ నువ్వు చాలా ఒక విషయం చెప్తున్నా వినండి. నేనేమంటున్నాను, కొండా సురేఖ గారు నాకు పార్టీ టికెట్ కావాలి, నేను పోటీ చేస్తాను అనడానికి మా పార్టీలో మేము ఎవరు తప్పుపట్టాం. మేము ఒకే విషయాన్ని తప్పుపడుతున్నాం. ఏ విషయాన్ని తప్పుపడుతున్నాం అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రకటించే విధానం ఏదైతే ఉందో అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. మా పార్టీ పెద్దగా మా ప్రభుత్వం అధికారం రావడం, మొన్న మహేష్ కుమార్ గౌడ్ మీద ఒక ఛానల్లో 24 గంటలు డిజాస్టర్ ప్రెసిడెంట్ అనే ఒక బీసీ పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీ నేతని అంత ఘోరంగా అవమానపరుస్తారా? నాయకత్వ లక్షణాలు లేవు, అసలు ప్రెసిడెంట్ గా కొనసాగడానికి అర్హుడే కాదు అని అంత నీచంగా బీసీ నేతల మీద క్యారెక్టర్ ఒక్క నిమిషం దత్తన్న, నేనేమంటున్నా, మా పార్టీలో సిఈసి, పిఏసి అని కొన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. దాంట్లో హెడ్ గా ముఖ్యమంత్రి గారు ఉంటారు. సో నేనేమంటున్నా, కొన్ని విషయాలు ముఖ్యమంత్రి ఉండకూడదు, అపోజిషన్ లీడర్ ఉండాలి. అయ్యో సార్, అయినా మీరు అది హైలైట్ చేసి అనుకున్న ఆపిఎస్సి కాదు సార్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆపిఎస్సి ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఒక మినిట్ వినండి, తెలుగులో మాట్లాడతారు. ఆపిఎస్సి వేరు, ఈపీఎస్సి అంటే అర్థం కూడా చెప్పిన. నేనేమంటున్నా, ఈపీఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, మా టీపీసీ సంబంధించిన బాడీ. సిసి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏఐసిసి బాడీ. సో దాంట్లో నిర్ణయాలు తీసుకోవడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కీలకంగా ఉంటారు. ఆ కీలకంగా ఉన్న బాధ్యతలతో చెప్తారు. అది మా పార్టీ ఇంటర్నల్ గా ఉన్న వ్యవహారం. అది సరే, మీ అందరికీ అది తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనేమంటున్నాను, సందీప్ గారు ఒకటి చెప్తున్నా చూడండి. కొండా సుష్మిత గారి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఆ మాటలను ఖండాలుగా ఖండించిన తర్వాత కూడా వారు కూడా ఒక మాట ఏమని బలంగా అనొచ్చు అంటే, నేను చెప్తున్నా చూడండి, కొండా మురళి గారు నిన్న బట్టి విక్రమార్క గారిని కలవాల్సిన అవసరం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పాల్సిన అవసరం లేదు సార్. వారికి కొండా సుష్మిత గారికి మంచి భవిష్యత్తు ఉంది సార్, రాజకీయంగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ రాజకీయ అవకాశాలను, రాజకీయ భవిష్యత్తును తన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా తొందరపడి సంవత్సరాల ముందే ప్రకటించండి, ఇంకా మేడ పోటీ చేయాలా? నేనేమంటున్నా, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వస్తుంది అతను రేవంత్ ప్రకాష్ గారు పనిచేస్తారు. ఇప్పుడు ఎట్లా ప్రకటిస్తారా? ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఇప్పుడు ఎట్లా ప్రకటిస్తారు? ఒకటి నేనేమంటున్నా, అర్హత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. దత్తన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు, మీరు చాలా ఇంటలెక్చువల్ ఉన్నారు. మీకంటే ఎక్కువ అర్హతలు కలిగిన, అంటే మీకంటే ఎక్కువ అర్హతలు కలిగిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారని చెప్పి మీరు భావిస్తున్నారా? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ తమ్ముడు. నేను ఏమంటున్నా, అర్హతలు అనార్హతలు ఉండవు రాజకీయాలలో. అవకాశాలు
అందిపుచ్చుకోవడంలో ఉంటుంది. అయితే కొండా సురేఖ వాళ్ళ నియోజకవర్గం అది వాళ్ళు పోటీ చేసిర్రు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారి వయసు రీత్యా కూడా ఆయన చుటపులు కాకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ముందే ప్రకటించేసి వీళ్ళ నాయకత్వాన్ని వీళ్ళ ఎదుగుదలని అణచివేయాలని చూస్తా ఉన్నాడు. అందుకే ఆయన ప్రకటించాడు. ఇప్పుడేం అవసరం ఉంది 2 సంవత్సరాల ముందు ఎట్లా ప్రకటించాడు? ఢిల్లీ మన బీసీ నేతలు ఇంత మాత్రాన ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాలు ఇచ్చారన్న మరి అంటే కనీసం నాకు అర్థం కాదు ఎట్లా మాట్లాడుతావు తమ్ముడు. మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ రావు సంగతి ఏంటి మరి? మైనంపల్లి హనుమంతరావు ఇద్దరు పోటీ చేయొచ్చు. ఒక బీసీ కుటుంబంలో ఇద్దరు ఎందుకు పోటీ చేయొచ్చు తమ్ముడు? ఒక బీసీ కుటుంబంలో ఇద్దరు ఎందుకు పోటీ చేయొచ్చు? ఒకటి నేనేమంటున్నా ఒక నిమిషం నేనేమంటున్నా, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సార్, సిట్టింగ్ ఎమ్మెల్యే సార్. నేనేమంటున్నా పార్టీ సభ్యత్వం కూడా లేదు, కొండా సుస్మిత గారికి పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తి మాట్లాడిందని మీరు అనుకున్నప్పుడు ఒకవేళ దాదాపు 16 మంది కలిసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అంత చిన్న విషయానికి అనేది ఇక్కడ కొండా సుస్మిత గారి స్పందన కోసం పెట్టాం సార్. కొండా సురేఖ గారి స్పందన కోసం పెట్టాము. కొండా సురేఖ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇది వ్యవహారం ఇక్కడతో కాదు సార్. కొండా సురేఖ గారి ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో వారు మొన్న కొంచెం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. మన సంబంధించిన జూబ్లీస్ బడ్జెట్ సంబంధించిన సీఏ గారు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ వ్యవహారాలు తెలంగాణ ప్రజాప్రభుత్వంలో కొంత వ్యతిరేక కార్యకలాపాలను అది అట్లాగా ఉన్నాయి కాబట్టి ఆ యాంగిల్లో దాన్ని ఢీకొనే ప్రయత్నం చేసిన. ఎందుకంటే ఆ ఓఎస్డీ గారు వీరు కాపాడారు, ఏది కొండా సుస్మిత గారు కాపాడారు. ఇప్పుడు తమ్ముడు కొండా సుస్మిత స్పందనకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు పరకాల సభలో మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించడమే ఈ సమస్య కారణమైంది. అది స్పందించదా? ఎందుకు స్పందించవద్దు మరి? ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం భయపడుతుంది? ఇప్పుడు విజయ్ కుమార్ గారు అడిగింది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు సుస్మిత వ్యాఖ్యలు మీకు సంవత్సరం లేదనుకున్నప్పుడు తల్లికి ఎందుకు అంటే కొండా సురేఖకి ఎందుకు నోటీస్ ఇచ్చారు అనేది ప్రశ్న. ఒకటి నేనేమంటున్నా, కొండా సుస్మిత గారికి మేము నోటీస్ ఇవ్వలే, కొండా సురేఖ గారికి ఇచ్చారు. ఎందుకు అంటే ఎందుకు ఇచ్చినామంటే వారు ఏదైతే వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవును సార్, అవును. నేనేమంటున్నా ఈ రోజు కొండా సుస్మిత గారు కనీసం మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మీరు డిబేట్ పెట్టారంటే ఒక కొండా సురేఖ గారు కూతురు అవ్వడం వల్లనే. లేకపోతే వారిని మేము ఎవరు ఇక్కడ డిబేట్ పెట్టడం కాదు. నేను ఒకటి చెప్తున్నా చూడండి, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా నేను కంక్లూడ్ చేస్తా. చాలా నిబద్ధతతో, చాలా పద్ధతిగా, చాలా బాధ్యతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ నిబద్ధతతోనే వరంగల్ ఇన్ఛార్జ్ గా ఏదైతే మేడారం సమ్మక్క జాతర ఉందో ఆ జాతరను ఒక టాస్క్ లాగా వారు దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. వారి మీద ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి అవాకులు పేర్చున్నారు తప్ప ఎక్కడక్కడ సీతక్క గారు ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖను అక్కడికి పిలవలేదు. సమర్థవంతురాలు ఎట్లా సమర్థిస్తాడు అర్థం కాదు. ఇది మరి ఘోరంగా కాదు. ఒక ఇన్ఛార్జ్ మంత్రి అంటే వేరే వాళ్ళ శాఖలకు దూరడమా సార్? దాన్ని అట్లా దూరం ఒకటి వినండి ఏ రాష్ట్రంలో ఒకటి వినండి. వేరే వాడుకుంటున్నారు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో భూమిలో కానీ మిగతా విషయాలు కానీ ఒక రక్షణ కవచంలాగా అందుకే తమ్మి కోటి ఎకరాల పై చిలుకు ఇవాళ 22A చేర్చి మొత్తం రామరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఒక నిమిషం మీ అందరితో మాట్లాడిస్తారు. రామరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. మా పార్టీలో వేరే వాళ్ళు వచ్చారని కామెంట్ చేశారు, దానికి నేను షార్ట్ గా రిప్లై ఇస్తా. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ వదులుకుంటే మా పార్టీలోకి వచ్చారు. వచ్చినాక ఆయనను తర్వాత ఎన్నిక పార్టీ గెలిచాక ఇద్దరిని పిలిచి కేంద్ర నాయకత్వం మాట్లాడి హిమంత బిశ్వ శర్మ క్లారిటీ విజన్ ఎక్కువ ఉందని ఆయనకు ముఖ్యమంత్రి ఇస్తే 5 ఏళ్ళు అద్భుతంగా పాలించి పార్టీ 62 సీట్లను 81 దాదాపు 90 పిలో ఉన్నదని 104 తీసుకొచ్చాడు గెలుపు పర్ఫార్మెన్స్. తర్వాత సువేంద్ర అధికారి బెంగాల్లో మమతా బెనర్జీని 2 సార్లు ఓడగొట్టిండు. ప్రజాపరం ఉన్న నాయకుడు. ఆయన వచ్చినాక ఆయన కమిట్మెంట్ క్లారిటీ ఇవన్నీ చూసి ఆయనకు అపోజిషన్ లీడర్ ఇచ్చాక పార్టీని అధికారానికి వచ్చాడు. ముఖ్యమైన ఇంకోటి చెప్తా, మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా 2018 అసెంబ్లీ ఎలక్షన్ కాంగ్రెస్ నిర్ణయం ఏంటంటే శివరాజ్ వర్సెస్ యువరాజ్
బీజేపీ ముఖ్యమంత్రి అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ వర్సెస్ యువరాజ్ అంటే జ్యోతిరాజ్ సింధ్యా. ఆయన పేరు మీద పోటీ చేసి ఎక్కువ సీట్లు తెచ్చుకొని ఆయన ముఖ్యమంత్రిగా లేకుండా కుట్రలు చేసి ఆయనను ఎంపీగా ఓడగొట్టి లోక్సభ ఎప్పుడు ఓడిపోలే ఆ కుటుంబం వాళ్ళు. రాజ్యసభ అడిగితే ప్రియాంక కాంగ్రెస్ నన్ను బొంద పెడుతున్నారు కాంగ్రెస్ అని అప్పుడు బీజేపీలోకి వచ్చిండు. వస్తూ 20 మంది తన అంచర్ల ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేయించి అప్పుడు గవర్నమెంట్ గెలిపించుకున్నాడు. ఎంతమంది గెలిపించుకొని ప్లీజ్ కంక్లూడ్ రామరెడ్డి సమయం లేదు. వినండి, మా పార్టీ నాకేందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా అట్లా చేయాలి. మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి రామరెడ్డి గారు, ప్లీజ్ కంక్లూడ్ ఇవ్వండి సమయం లేదు. ఒక్క నిమిషం వెంకటనాయక్ చెప్పండి. మేము మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక కేవీ థామస్ కాంగ్రెస్ అడిగి మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆడిట్ చేయాల మోడీ గవర్నమెంట్ చేసే పనులు. దత్తాత్రేయ రామరెడ్డి సమయం లేదు. అధినాయకత్వం ఆలోచించాలి. అరకపూడి గాంధీని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకొని నేనేమంటున్నా, రామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక పిసిసి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పెట్టి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నది మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆమె కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కొండా సురేఖ విషయంలో, కొండ రాజగోపాల్ రెడ్డి విషయంలో కాబట్టి, చిన్నారెడ్డి విషయంలో. అది ఖర్గే గారి దగ్గరికి పోయి ఎవరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఖర్గే గారు కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం చేయలేదు. సో మేము ఒకటి ఏం ఆలోచిస్తున్నామంటే, ఈ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ అనేటువంటిది పీక్ చేరింది. ఇవాళ 2 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ గా చీలిపోయింది. చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. రేవంత్ రెడ్డి గారి బలం కూడా నిరూపణ అయిపోయింది. కేవలం 16 మంది ఎమ్మెల్యేలతో తన బలం ఉంది. తనకి వాళ్ళ పదవి గంట ఒక్క మాట మాట్లాడింది, ఒకటే మాట. ఇప్పుడు నేషనల్ అడ్వైజర్ గా అజిత్ దోవల్ ఉన్నాడు, ఇండియన్ జేమ్స్ బాండ్ అంటూ ఇంకొక ఇద్దరే ఉండు నేషనల్ లెవెల్. ఇక్కడ 9 ఎవరి పదవులు రాకపోతే క్యాబినెట్ ర్యాంకు పదవులు. విజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం లేదండి, ఇప్పుడు రామరెడ్డి గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య సెక్యూరిటీ అడ్వైజర్ తెలంగాణ వెంకటయ్య గారు ఒక నిమిషం దయచేసి రామరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్ కంక్లూడ్ తీసుకుందాం. మాట్లాడండి విజయ్ గారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటర్నల్ సమస్యలు ఇవన్నీ ఉన్నా ఇప్పుడు సమస్య తెలంగాణకు సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి పోతే వాళ్ళ డామినేషన్ లేకుండా నీటి వనరుల కృష్ణా గోదావరిలో నీటి హక్కులు రావాల్సినటువంటి కేంద్రం కూడా ఆయన వైపు చంద్రబాబు వైపే చూస్తుంది. వీళ్ళు ఒక భాగస్వామిలో ఒక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ ఎట్లా జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం మీద కూడా కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఆపరేషన్ ని ఇటు రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తుండే. ఆయనే కోవర్ట్ ఆపరేషన్ కు నాయకత్వం వహిస్తున్నట్టు తెలంగాణ మీద నీళ్ల విషయంలో, అభివృద్ధి విషయంలో, అదే విధంగా ఆధిపత్యం మీద, రాజకీయ ఆధిపత్యం మీద విత్ ఇన్ ద కాంగ్రెస్ పూర్తిగా మోడీ చంద్రబాబు కలిసి చేస్తున్నటువంటి కోవర్ట్ ఆపరేషన్ లో తెలంగాణ బలి కావద్దు అనేది తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. వెంకటనాయక్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ నేనేమంటున్నా, ఒకటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏది అభివృద్ధి విషయంలో వచ్చినప్పుడు, ఏది సంక్షేమం విషయం వచ్చినప్పుడు చాలా ముందడుగుతో మేము ముందుకున్నాము. దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను కంక్లూడ్ చేశాను సార్. ఇల్లు లేని పేదవాళ్ళు 10 సంవత్సరాలుగా చాలా బాధపడుతున్న సందర్భంలో పేద ప్రజలకు చాలా మంది ఇంద్రమ్మ ఇళ్ల రూపంలో చాలా పకడ్బందీగా, చాలా పద్ధతిగా, ఎటువంటి బ్రోకరేజ్ సిస్టమ్ లేకుండా చాలా గొప్పగా ఈరోజు విల్లా లాగా ఇల్లులను కట్టిన గంట ఈ ప్రజాప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ప్రజాప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహసహకారం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్రంలో నేనేమంటున్నా అంటే సార్, ఏది డబుల్ ఇల్లు లేని ఊళ్ళని నేను చూపించగలుగుతా, కానీ ఇంద్రమ్మ ఇల్లు లేని ఇళ్ళని నేను చూపించలేము సార్. అంత గొప్పగా ఈ ప్రజాప్రభుత్వం నడుస్తుంది సార్. దేనికైనా ఒక టైం రావాలి, మేము అనుకుంటున్నాం, మాకు టైం వస్తుంది. ఆ టైం గొప్పగా టైం వస్తుంది. ఏది ముసుగులో ఎన్ని మాట్లాడినా కూడా, ముసుగులో ఎన్ని రూపంలో ముసుగు ఎన్ని చేసినా కూడా దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడచ్చు, బీఆర్ఎస్ చెంచాగిరి చేయకూడదు.
కాంగ్రెస్ ఏ పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ విషయం చెప్పకూడదు అన్ని తెలంగాణ కోసం ఉంటాం తెలంగాణ విషయం మాట్లాడుతున్నారు ఓకే సార్, రామరెడ్డి గారు సమయం లేదు రామరెడ్డి గారు ప్లీజ్ సమయం లేదు. రామరెడ్డి గారు దయచేసి ఆగండి. రామరెడ్డి గారు దయచేసి తెలంగాణ నీటి గురించి చంద్రబాబు దానికి రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం రామరెడ్డి గారు, విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. విషయం చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటేనే ప్లీజ్ రామరెడ్డి గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగాలి. రామరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగాలి, మాకు సమయం లేదు, కంక్లూడ్ తీసుకుందాం. రామరెడ్డి గారు మాట్లాడచ్చు తమ్మి, ఎనలిస్ట్ ఆయనకు రైట్ ఉంది, ఆయనకు బాధ్యత ఉంది. మాట్లాడుతున్నాడు ఒక ప్రజాస్వామ్యవాదిగా, తెలంగాణవాదిగా. తెలంగాణ కృష్ణా గోదావరి నది జలాలు తరలిపోతా ఉంటే నీళ్లు ఆపకుండా, ఇటు కల్వకుర్తి ఆన్ చేయకుండా, అటు లక్ష్మీ పంపులు ఆన్ చేయకుండా ఎందుకు డిలే చేస్తా ఉన్నాడు అనేటువంటిది ఎవరైనా మాట్లాడతారండి. రీసెంట్ గా 36 టీఎంసీలు తరలించుకుపోయేందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులే పర్మిషన్ ఇచ్చారు అనేది వాదన కూడా ఉంది. కాదని అంటలేను కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశం మొత్తం తెలిసిపోయిందా? ఒకటి నేనేమంటా అంటే పండుకున్న కేసీఆర్ గురించి ఒక మాట మాట్లాడారు మర్రాక జయకుమార్. అది కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కామోజుల పండుకున్న కేసీఆర్ గురించి మాట్లాడారు. అంటే నీటి వాటా విషయంలో వెంకటయ్య గారు నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ బీజేపీ అన్యాయం తెలంగాణకు అన్యాయం చేసి మోడీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మాట్లాడతారు. అంటే నీటి వాటా విషయంలో మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా 36 టీఎంసీలు తరలించకపోయేందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనుమతించారనేది వాదన కూడా ఉంది. లేదు సందీప్ గారు, ఆ విషయంలో ఎటువంటి ఛాన్స్ లేదు. నేను ఇప్పుడు గోదావరి ఎడమ కాలువకు సంబంధించి ఏమంటారు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించిన నీళ్లను మా దగ్గరకు వచ్చే సందర్భంలో మనకి ఏమంటారు జూరాల నుంచి శ్రీశైలం వరకు నీళ్లు వచ్చినాయి, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ఇంకా నీళ్లు రాలేదు. ఆ వచ్చే క్రమంలో 80 టీఎంసీ ఎలక్ట్రిసిటీ 180 టీఎంసీలు ప్రస్తుతం 91 టీఎంసీలు నీరు నిల్వ ఉంది దాంట్లో. రైట్ మనకు సమయం లేదు. ఇంకా 130 తీసుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ వెంకట్ నాయక్ గారు, రామరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.